అన్నా, మనకు పెళ్లి కార్డు ఇచ్చారు, మన పెళ్ళికి వెళ్దాం. పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? కోటగున్నారు. కరెక్ట్గా విందు భోజనానికి వెళ్దాం. కరెక్ట్గా 12 గంటలకి మనం వెళ్తే సరిపోద్ది. కరెక్ట్గా విందు ఆరగించి వచ్చేద్దాం. తమ్ముడు, నువ్వు ఒక సంగతి మర్చిపోతున్నావు. స్వయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడని ప్రభు వారు మనకు చెప్పడం జరిగింది. నిజంగానే చాలా మంది విందుకు వెళ్తున్నారు, చాలా మందికి పెళ్లికి వెళ్తున్నారు, నామకరణానికి వెళ్తున్నారు, గృహ ప్రతిష్టకి వెళ్తున్నారు, ఇలా ఫంక్షన్స్కి వెళ్తున్నారు. కానీ భోజనం సమయానికి మాత్రం వెళ్తున్నారు. కానీ వాక్య సందేశము వినాలని ఎవరు కూడా వెళ్ళట్లేదు. వాక్య సందేశం వినడానికి మాత్రమే మనం వెళ్ళాలి. ఈ విధంగా మనం అందరం ఉండాలి. కానీ నేటి కాలంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందాం అన్నట్టుగా తినడం కోసం చాలా మంది వెళ్తున్నారు. తినడం కోసమే ప్రాకులాడుతున్నారు. వాక్యం కోసం ఎవరు కూడా ప్రయాసపడట్లేదు. అదే కలిసి మనం వెళ్దాం, వాక్యం విందాం. సరే అన్న, వాక్యం వినడానికే మనం వెళ్దాం. తర్వాత భోజనం చేద్దాం. ఓకే అన్న.